ఏంటంటే ఏంటి మాలలు గర్జన అని మాదిగల గర్జన అది ఫోన్లో తెగబెడుతున్నారు. ఎందుకు అలా మాలల గర్జన, అంబేద్కర్ బొమ్మ మొదలుపెడుతుంది ఇవన్నీ ఎందుకు అసలు? వర్గీకరణ చేసినందువల్ల ఉపయోగం ఏమి ఉండదు. అంతేగా చేసుకునేవ్వండి. ఎందుకు మాలల గర్జన ఎందుకు? ఇప్పుడు ఎవరు చదువుకుంటే వాళ్ళకే జనరల్లో జాబ్ వచ్చింది కదా. ఇప్పుడు రిజర్వేషన్ ఉందా పోతే ఒక ఒక పోస్ట్ పోయిద్దేమో వాళ్ళకి, అంతకన్నా ఏం పోదు. ఇప్పుడు అసలు గవర్నమెంట్ జాబులే లేవు, గవర్నమెంట్ జాబులు వేయట్లేదు, రిజర్వేషన్లు చూడటం లేదు. జనరల్లో వస్తే ఇస్తున్నారు, లేదంటే మానేస్తున్నారు. దానికోసం అలా మాది కానీ కొట్టుకోవటం ఎందుకు చెప్పండి? అసలు వదిలేసేయండి. ఆయన మందకృష్ణ మాదిగా ఆయన ఏదో మొదలుపెట్టుకున్నాడు. ఆయన ఏం చేయాలనుకుంటే అది చేసుకుంటాడు. దానివల్ల ఎవరికి ఉపయోగం ఉండదు. ఎవరు చదువుకుంటే వాళ్ళకే ఉపయోగం. ఇప్పుడు మెయిన్ ఏంటి? 100 ఇప్పుడు 150 మార్క్స్కి పేపర్ ఉంటే మినిమం 120, 140, 130 వచ్చిన వాళ్ళకి జాబు. అంతేగాని ఎస్సీయా, బీసీయా, ఓసీయా ఏం లేదు. అక్కడ పోస్టులను బట్టి అక్కడ ఉండేది. ఇప్పుడు ఇచ్చే పోస్టులే తక్కువ. ఆ పోస్టుల్లో ఎవరికి హైయెస్ట్ మార్క్స్ వస్తే వాళ్ళకి ఇస్తారు. మిగిలిన వాటిలో ఈ ఎస్సీలకు, బీసీలకి, ఎస్టీలకి వస్తాయి. మిగిలిన పోస్టుల్లోనే తక్కువ మార్కులు వచ్చిన ఎస్టీలకి వచ్చింది ఎక్కువ పర్సెంట్. హ్యాండిక్యాప్డ్కి ఇస్తారు తక్కువ మార్కులు వచ్చినా కానీ. ఈ ఎస్సీలకి, మాదిగలకి మార్కులు వస్తేనే ఇస్తారు. రిజర్వేషన్ ఉన్నా కూడా అక్కడ పోస్టులు ఖాళీ ఉంటేనే ఆ రిజర్వేషన్ ఉపయోగపడేది. అసలు పోస్టులు ఏడండి? గవర్నమెంట్ పోస్టులు ఎవడెత్తున్నాడు? ఇక్కడ ఎత్తున్నాడా? 65 పెట్టాడు. ఇక్కడికి రిటైర్మెంట్లు అయ్యి 10,000 రిటైర్మెంట్లు లేవు. ఒక్కొక్క 60 years, 65 years దాకా ఉద్యోగాలు చేయాలా? ఇక ఉద్యోగాలు ఎవడెత్తున్నాడు? ఎందుకు అట్లా మాల గర్జన, మాదిగ గర్జన అని అనుకుంటాడు? ఆయన చేసుకునియండి, ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన చేసుకునియండి. పోస్టులు ఉంటే వేలు పోస్టులు ఎత్తున్నారు. సంవత్సరం నోటిఫికేషన్లు ఇచ్చి రిజర్వేషన్లో తేడాలు వచ్చి కొట్టుకుంటే మనకు నష్టం జరిగితే రిజర్వేషన్లో వల్ల లాభం ఉంటుంది. ఇక్కడ పోస్టులే లేవు. స్టేట్ డివైడ్ అయినాక పోస్టులే లేవు. ఉంటే ఒక 50 పోస్టులు ఉంటున్నాయి, ఒక 100 పోస్టులు ఉంటున్నాయి. ఆ పోస్టులో ఎవరికి ఇస్తారు? బాగా ఎవరు చదివితే వాళ్ళకి ఇస్తారు. హైయెస్ట్ మార్క్స్ ఎవరికి ఇస్తే జనరల్లో ఇచ్చేస్తున్నారు. ఇంక దానికి ఎందుకు కొట్టుకుంటారు రిజర్వేషన్లని? ఇప్పుడు ఎక్కువ రాజ్యాంగం ప్రకారం రాజకీయాల్లో రావాలనుకున్న వాళ్ళకి ఆర్టికల్ ప్రకారం ఎస్సీలకు ఉంటే బీసీలకు ఉంటే మాదిగకు ఉంటే ఓసీలకు ఉంటాయి రాజ్యాంగం ఆర్టికల్ ప్రకారం. ఇంకా దాని గురించి 33% రిజర్వేషన్ ఎటు ఉంది గ్రామ పంచాయతీలో. ఇంకా పోస్టుల్లోనే కదా, ఉద్యోగాల్లోనే కదా రిజర్వేషను ఆయన కోరుకునేది. అది వాళ్ళు ఇచ్చినప్పుడు సంగతి కదా, ఇవ్వాలి కదా. వాళ్ళ కమిటీ వేయాలి, ఆ కమిటీలో వాళ్ళందరూ ఓకే చెప్పుకోవాలి. జనాభా చూడాలి, ఎంతమంది జనాభా ఉన్నారు, ఏంది రిజర్వేషన్ ఏంటి, ఏ వర్గీకరణ, మాదిగల వర్గీకరణ అనేది ఎలా ఉపయోగపడుద్ది అనేది వాళ్ళంతా సర్వే చేయాలి. ఇంకా ఇప్పుడే అవ్వదుగా, ఇంకా టైం ఉంది. దానికే కొట్టుకుంటారు ఎందుకు?